హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం మన చిన్ననాటి రెసిపీ అయిన కొబ్బరి చెక్కిని ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా అప్పట్లోలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇప్పుడు కొలతలతో సహా చూపిస్తాను. మీరు ఈ కొలతలు ఫాలో అయితే మనం చిన్నప్పుడు టేస్ట్ కంపల్సరీ వస్తుంది. దీన్ని ఈజీగా మన చిన్నప్పటి టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక ఫుల్ కొబ్బరికాయను ఇలా పైన పెంకు తీసేసి కొబ్బరి ముక్కలను తీసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను నేను చూపిస్తున్నట్టుగా ఒక సన్నటి గ్రేడర్ తీసుకొని ఇలా సన్నటి పొడవుగా ముక్కల్లా వచ్చేలా కోరుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా రావాలండి, సన్నంగా. ఇలా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ కొబ్బరికాయను మొత్తాన్ని తురిమేసుకొని ఈ తురుమును మొత్తం ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యిని కానీ లేకపోతే నూనెని కానీ యాడ్ చేసి ఇది మొత్తం ఈ ప్లేట్కి అంతా బాగా పట్టేలా అంతా ఒకసారి బాగా రాసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 1/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. ఇది బరువుగా చూస్తే కనుక ఒక 70 నుంచి 80 గ్రాముల వరకు బరువు ఉంటుందండి. ఈ పంచదారని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు ఫుల్గా నీళ్ళని కూడా యాడ్ చేసుకొని పంచదార మొత్తాన్ని కరిగే వరకు కరిగించుకోండి. ఇలా ఈ పంచదార మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కోరి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా కొబ్బరి ముక్కలు ఈ పంచదార నీటిలో ఉడకడం వల్ల కొద్దిగా స్వీట్ తక్కువ కొబ్బరి కూడా స్వీట్లో ఉడికి బాగుంటుంది టేస్ట్. ఇలా మొత్తం అంతా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని దగ్గర పడనివ్వండి. ఈ కొబ్బరి ముక్కలు పంచదార ఒక 10 నిమిషాలు ఉడికేసరికి ఈ చిక్కదనానికి వచ్చేస్తాయండి. ఎలా వచ్చాయంటే కొద్దిగా ఈ పంచదార పాకాన్ని తీసుకొని ఒక కప్పులోకి నీళ్ళని యాడ్ చేసుకొని నీటిలో ఈ పాకం యాడ్ చేసి చూడండి. ఇలా చూస్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా ఉండలాగా అవ్వాలి. ఇది ఇలా ఉండలా అయిందంటే కనుక మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చేసినట్టే. ఇలా ఉండలాగా అవ్వకపోతే కనుక కొంచెం సేపు ఉడికించండి వస్తుంది. ఇలా ఉండలా అయిన తర్వాత దీంట్లో యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పెట్టుకున్నాం కదండి ప్లేట్ని. ఆ ప్లేట్లోకి మొత్తాన్ని ఈ కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని దీన్ని మీకు నచ్చిన సైజులో నచ్చిన హైట్లో ఇలా నేను చూపిస్తున్నట్టుగా సర్దేసుకొని రౌండ్గా కానీ మీకు నచ్చిన షేప్లో కానీ దీన్ని ఇలా సర్దేసుకొని ఒక 2-3 గంటల సేపు ఫ్యాన్ గాలి కింద పెట్టి వదిలేయండి. ఇలా వదిలితే గట్టి పడుతుందండి. ఇలా వదిలేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నట్టుగా ముక్కలు కింద తీసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మన చిన్ననాటి రెసిపీ అయినా కొబ్బరి చెక్కి రెడీ అయిపోయింది. ఎప్పుడైనా కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడైనా పూజలు ఎక్కువ చేసినప్పుడు వస్తుంటాయి కదా, అలాంటప్పుడు కొద్దిగా ఇది ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.